పూరా లోకల్ అధ్యక్ష అంటే ఇప్పుడు ఎట్లా మాట్లాడతారంటే 2014 నుంచి ఒకే చట్టం ఉంది కదా అధ్యక్ష. స్పీకర్ పదవి ఉంది, విప్పు పదవి ఉంది, ప్రతిపక్షమే ఉంది. ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారలేదట వాళ్ళు, మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాప్తే గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి, వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష. ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లా వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము గత అనుభవాల దృష్ట్యా ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష. చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించారు, సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష. 2014 నుంచి 2019, 2019 నుంచి 2023 వరకు ఏ సాంప్రదాయాలను సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? తమరైనా నేనైనా సేమ్ సాంప్రదాయాలనే ఆచరిస్తాం కదా అధ్యక్ష. సో అందుకోసమని రూల్ బుక్ కూడా మారలే అధ్యక్ష. బుక్ కూడా ఇదే ఉంది. బుక్ వారు రాసిందే అధ్యక్ష. ఆ రోజు కమిటీ వేసి ఈ బుక్ ఎవరెవరు కూర్చొని రాసిన అధ్యక్ష, దీంట్లో పేర్లు కూడా ఉంటాయి అధ్యక్ష. ఉంటుంది పేరు ఉంటుంది. వాళ్ళు ఈ కమిటీలో ఎవరున్నారో కూడా ఇందులో పేర్లు ఉంటాయి అధ్యక్ష. అందులో మిత్రుడు వివేకానంద వీళ్ళందరూ కూడా సభ్యులే అధ్యక్ష. మేమేం అడుగుతాడో నడుస్తలేము. ఆయన అడుగుల్లో నడిస్తే మడుగులో పడతాం. ఆయన అడుగులో నడుస్తామంటే మడుగులో పడతాం, సడుగులు ఇరుగుతాయి అధ్యక్ష. అట్లాంటి వాటి చేయం అధ్యక్ష. సాంప్రదాయాలను పాటిస్తామని అంటున్నాం అధ్యక్ష. ఈ సభ కొన్ని సాంప్రదాయాల ప్రాతిపదికన సభ నడుస్తుంది అధ్యక్ష.